అందరికీ నమస్కారం. మనం గత వీడియోలన్నింటిలో అంటే షార్ట్ వీడియోస్ 2 దగ్గర నుంచి 13 దాకా తాళాల గురించి, జాతుల గురించి తెలుసుకున్నాం. తర్వాత జాతులు అడుగులు చేసే విధానం కూడా వీడియోల్లో చెప్పాను నేను. ఇప్పుడు ఈ అడుగులు కానీ, తాళాలు కానీ ఇవన్నీ కూడా మన శిష్యులకి కానీ, యువనాచార్యులకు కానీ ఏంటంటే అడుగులు నేర్పించిన తర్వాత అంటే ఫస్ట్ హాఫ్ స్టెప్స్, సెకండ్ హాఫ్ స్టెప్స్ కొన్ని అయిపోయి జతులు వచ్చే ముందర ఈ తాళాలు ఇది, జాతులు ఇది, ఇలా చెప్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఉద్దేశం అనే కాదు, యాక్చువల్గా మన గురువులు కూడా యువనాచార్యులు ముఖ్యంగా అలాగే శిష్యులు కూడా చెప్పేటువంటి విధానం ఏంటంటే ఈ తాళం ఇలా ఉంటుంది అంటే ఈ అడుగు ఈ తాళంలో ఉంటుంది, ఈ అడుగు ఈ జాతిలో ఉంటుంది, ఈ చేసే విధానము ఈ జాతి యొక్క అడుగు ఇలా ఉంటుంది. లేదంటే అడుగు కాకుండా మనం చేసే అడుగులు ఎలాగైనా ప్రయోగించవచ్చు అంటే ప్రాక్టికల్గా చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు తెయ్యి తాకిట్ట తక్క మనం చేస్తున్నప్పుడు అదే తక్కిట్ట 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 చేయొచ్చు, తక్కిట్ట తక్కిట్ట అలా కూడా చేయొచ్చు అని కూడా మనం మలుపుతో చేస్తే బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఈ తో దిమ్మి అనేది తక్కిట్ట కాబట్టి అది తక్కిట్ట మాత్రమే వాడతారేం కాదు, తక్కిట్ట వాడచ్చు. లేదంటే తక్క దింబి తక్క జండు తక్క దింబి తక్క జండు అలా కూడా వాడచ్చు. అది మన యొక్క నాట్యాచార్యుడు ప్రయోగించేటువంటి పద్ధతిని బట్టి కూడా ఉంటుంది. మాస్టర్ గారు ఈ 2 స్టెప్సే మాత్రం చెప్పారు, అందువల్ల తిసరంలో తాము తత్త మాత్రమే వస్తుంది అని అలా వద్దు. ఉదాహరణకి చెప్పాను నేను. ఎందుకు చెప్తున్నానంటే గురువులు ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా కూలంకషంగా ఆలోచించి మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకొని విద్యార్థులకి ఇలా చెప్తే బాగుంటుంది, అన్ని విధాలు తెలుస్తుంది. తిసరంలో తక్కిట్ట ఈ అడుగు ఉంటుంది కాబట్టి ఇలాగా తక్కిట్ట ఓ మనం మాస్టర్ గారు చిన్నసత్యం గారు తక్కిట చెప్పారు కాబట్టి ఇదిగో తక్కిట కాదు, తక్కిట్ట లేదు తక్కిట్ట ఈ ఏదైనా చేయొచ్చు. అయితే తక్కిట్ట తక్క దిమ్మి తక్కిట్ట తక్క జన్ను అలా ఏదైనా సరే మనం తోం తద అన్ని ప్రాక్టికల్కి చేసి చూపించే కదా, తోం తద లేకపోతే తోం తద, ఇది తోం తద అని ఉదాహరణకి చెప్పాను. ఇప్పుడు మనం తక్క దిమ్మి తక్కిట్ట తక్క దిమ్మి తక్కిట్ట తక్క దిమ్మి తక్కిట్ట ఇలా కూడా మనం చేయొచ్చు. అడుగులన్నీ నేర్చుకున్న తర్వాత ఏ అడుగుని ఎలా చేయొచ్చు అనేది మన విద్యార్థులకు మనం సూచిస్తే వాళ్ళు కూడా చేస్తారు. యువనాచార్యులు కూడా ఇది ఒక్కటి చక్కగా ఈ రివ్యూగా గమనించండి. ఇది మాస్టర్ గారు 2 స్టెప్స్ చెప్పారు కాబట్టి దీంట్లో ఈ 2 స్టెప్సే చేస్తాం. ఇది నేర్చుకోండి, ఫర్దర్గా ఎలా ఉపయోగించవచ్చు అనే దాని గురించి నేను ఇది ఒక రివ్యూగా నాట్యాచార్యులకు కానీ నేను ఒకసారి చెప్తున్నాను అనమాట. అంటే సూచన అని కాదు, చెప్తున్నాను. సూచన అంటే విద్యార్థులకు కానీ యువనాచార్యులకు కానీ ఇది ఒక గమనం అన్నమాట. అది అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రతి తాళం ఈ తాళం ఆది తాళంలో వస్తుంది, ఇది మన మిశ్ర చాపలో వస్తుంది. ఇప్పుడు తక్కిట్ట తక్క దిమ్మి తక్కిట్ట తక్క జన్ను తక్కిట్ట తక్కతోం తద్దింగిన్నాతం అనేది ఒక మిశ్రణ వరవడి ఎలా ఉందో అలాగే తక్కిట్ట తక్క దిమ్మి తక్కిట్ట తక్కతోం తద్దింగిన్నాతం తక్కిట్ట తక్కతోం తద్దింగిన్నాతం ఇలా ఉంటుంది. అలాగా తక్కిట్ట తో దిమ్మి ఎలా ఉంటుందో జతి కూడా అలా ఉంటుంది. జతులు ఇలా ఉంటాయి. అడుగుల్ని ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఇలా కూర్పుగా మన అంటే కొరియోగ్రఫీ వరవడిలో కూడా మనకి ఉపయోగపడుతుంది అనే ఒక ఎందుకు చెప్తున్నానంటే ఈ పంచజాతులు కానీ ఈ తాళాలు కానీ మనకి నాట్యమునకు అంటే సంగీతానికి కూడా ఇంపార్టెంట్. మన నాట్యం గురించి చెప్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఎంత ముఖ్యం అనేది దాని గురించి సవివరంగా మీకు చెప్తున్నాను. ఇది మీకు అందరికీ కూడా చాలా ముఖ్యం. తాళాలు, జాతులు, దానికి సంబంధించినటువంటి అడుగులు,
ఆ అడుగులే కాకుండా మనం నేర్చుకున్నటువంటి అడుగులు ఏ పందాలో చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఈ అడుగుంది అలా తెకి తెగిద తాం దత్తెయి తెకిత్త త అంటే తక్క దింబి తక్క జండు తక్క దింబి తక్క జండు అంటే ఏంటి చతురస్రంలో ఉంది ఒరిజినల్గా. ఇప్పుడు దాని తిస్సంలో కూడా చేసుకోవచ్చు మనం. తక్కిట్ట 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 తజ్జం అంటే తక్కిట్ట అడుగు తాం తత్తిద్ద కాబట్టి మిగతా అడుగులకి అది పనికిరాదు అని కాదు. అది మనం చేసేటువంటి విధానాన్ని అలా అలా కూర్చుకోవడంలో కూడా ఉంటుంది. అడుగుని ఎలాగా అలా అని ప్రతి అడుగుని ప్రతి జాతరలో ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. మనకి ఆ తాళం జతి తాళం వస్తాయి కొన్ని తగ్గటి జతి, దాన్ని బట్టి మనం ప్రయోగించాలి. అంటే ఇక మాస్గా చెప్పారు కాబట్టి ప్రతి అడుగును తీసినాం, ప్రతి అడుగు కండం, ప్రతి అడుగు మిశ్రణంలో అలా చేయొద్దు. మనం వచ్చే స్వరస్థానాన్ని బట్టి, వచ్చే తాళాన్ని బట్టి, జతిని బట్టి, ఆ గమనాన్ని బట్టి ఆ అడుగు ఎక్కడ సరిపోతుందో దాన్ని బట్టి సెట్ చేసుకుంటే బాగుంటుంది అని నేను మీకు ఒకసారి ఉదాహరణగా సూచిస్తున్నాను. ఓకే, ఇది ప్రతి ఒక్కటి జాతులు తాళాలు గమనించి చక్కగా జాగ్రత్తగా చేసుకోండి. ప్రేక్షకులందరూ కూడా నమస్కారం.